ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. We are going to learn some lessons from David's fasting prayer. దావీదు యొక్క ఉపవాస ప్రార్థన నుండి కొన్ని పాఠాలను మనం నేర్చుకుందాం. The text taken from the second book of Samuel, chapter 12, verses from 15 to 23. దేవుని యొక్క లేఖనం నుండి సమూయేలు రాసిన 2వ గ్రంథము 12వ అధ్యాయం 15 వచనం నుండి 23 వరకు కూడా మనం ధ్యానం చేద్దాం. We are going to meditate from the second book of Samuel, chapter 12, verses from 15 to 23. దేవునికి లేఖనం నుండి సమూయేలు రాసిన 2వ గ్రంథము 12వ అధ్యాయం 15 నుండి 23 వరకు కూడా ధ్యానం చేసుకుందాం. Who is this David? అసలు ఈ యొక్క దావీదు ఎవరు? David's life is marked by profound moment of faith, failure and repentance. దావీదు యొక్క జీవితాన్ని మనం గమనించినట్లయితే విశ్వాసము, అలాగే ఓటమి, అలాగే మారు మనస్సు అనే కొన్ని అంశాలను మనము దావీదు యొక్క జీవితంలో చూడగలం. One of the most the sad examples is found in 2 Samuel chapter 12. చాలా బాధకరమైన ఒక విషయము ఈ 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. Here David fasted and prayed for the life of his child. తనకి పుట్టిన ఒక చిన్న బిడ్డ కొరకై తాను ఉపవాసం ఉండి ప్రార్థించడం మనం చూస్తున్నాం. Through this account we learn powerful lessons about humility, submission and trusting God's sovereignty even in the face of unanswered prayers. మరి ఈ లేఖన భాగంలో నుండి దావీదు యొక్క ఉపవాస జీవితం నుండి మరి ఏ విధంగా కొన్నిసార్లు మన ప్రార్థనలకు జవాబు రానప్పుడు ఏ విధంగా తగ్గించుకుని ఉండాలి, ఏ విధంగా దేవునికి అప్పగించుకుని ఉండాలి, ఏ విధంగా దేవుని యొక్క సార్వభౌమ అధికారాన్ని నమ్మాలి అనే కొన్ని పాఠాలను మనం నేర్చుకోబోతున్నాం. We all know about David's sin with Bathsheba. దావీదు బత్షెబతో పాపం చేసిన ఆ పాపము యొక్క విషయం మనందరికీ తెలుసు. And the subsequent judgment pronounced by Nathan the prophet set the stage. 2 Samuel chapter 12 verse 1 to 14. అయితే దావీదు ఆ విధంగా పాపం చేసినప్పుడు ఆ పాపాన్ని ఖండించడానికి నాతాను అనే ప్రవక్త ఒక తీర్పు ఇవ్వడానికి, దేవుని తీర్పు ఇవ్వడానికి అక్కడికి వచ్చి ఉంటాడు. 2వ సమూయేలు గ్రంథంలోనే 12వ అధ్యాయము 1 నుండి 14 వరకు మనం చూడగలం. Although David repents, the consequences of his sin remain. దావీదు మారు మనసు పొందినప్పటికీ కూడా ఆ పాపం యొక్క ఫలితము అనేది అక్కడ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. లీడింగ్ టు ద ఇల్నెస్ ఆఫ్ హిస్ చైల్డ్. ఆ యొక్క పాపము ఆ ఫలితాన్ని ఏం తీసుకొచ్చిందంటే ఆ యొక్క బాబుని బాగోలేకపోవడం, లేకపోతే ఒక బలహీనత తీసుకొచ్చింది. In response, David enters a period of fasting prayer, seeking God's mercy. అయితే దావీదు ఏం చేశాడు తెలుసా? ఆ బిడ్డ మరి కాయల పడినప్పుడు, జబ్బు పడినప్పుడు దావీదు ఉపవాసం ఉండి దేవుని యొక్క కనికరం గురించి మరి అతడు వెతకడం ప్రారంభించాడు. The purpose of David's fasting prayer. దావీదు యొక్క ఉపవాస ప్రార్థన గల ఉద్దేశాన్ని మనం చూడగలం. In verse number 16 we can see 16వ వచనంలో ఈ విధంగా రాయబడింది. David pleaded with God for the child. He fasted and spent the nights lying in sackcloth on the ground. యెహోవా ఊరియా భార్య దావీదును కనిన బిడ్డను మొత్తినందున అది బహు జబ్బు పడెను. దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రంతయు నేలపడి ఉండి బిడ్డ కొరకు దేవుని బతిమాలగా. Here we can see the purpose of David's fasting prayer. దావీదు యొక్క ఉపవాస ప్రార్థనకు ఒక ఉద్దేశాన్ని మనం చూడగలం. He fasted for his child who is in illness. దావీదు యొక్క ఉపవాస ప్రార్థన గల ఉద్దేశం ఏంటంటే దావీదు యొక్క కుమారుడు కైలా పడినప్పుడు, జబ్బు పడినప్పుడు అతని గురించి ఉపవాసం ఉండడం ప్రారంభిస్తున్నాడు. David's fasting prayer demonstrates a heart of intercession. దావీదు యొక్క ప్రార్థన ఏం చూపిస్తుందో తెలుసా? విజ్ఞాపన హృదయాన్ని చూపిస్తూ ఉంది. He has the heart of intercession. దావీదు యొక్క హృదయము ఒక విజ్ఞాపనతో నిండుకున్నది.
David interceded for child. దావీదు ఆ చిన్న బిడ్డ గురించి విజ్ఞాపన చేయడం ప్రారంభించాడు. Showing his belief in God's mercy and power to heal. దేవుడు స్వస్థపరుస్తాడు, లేకపోతే దేవుడు శక్తి గలవాడు స్వస్థపరచడానికి అని విశ్వసించి ప్రార్థన చేయుటకు అతడు ప్రారంభించాడు. Many a times we pray and fast, but we don't have any purpose. చాలాసార్లు మనకి ఎటువంటి ఉద్దేశం లేకుండానే అనేక సార్లు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం. No, dear friends, కాదు నా ప్రియమైన స్నేహితులారా, we should pray and fast with the heart of intercession, having the purpose in our lives. ఒక ఉద్దేశాన్ని మన జీవితంలో కలిగి ఉండి ఆ యొక్క విజ్ఞాపన హృదయముతో మనం దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. How David fasted? దావీదు ఏ విధంగా ఉపవాసం ఉన్నాడు? lying in sackcloth, గోనె పట్ట కట్టుకున్నాడు. lying in sackcloth, గోనె పట్ట కట్టుకున్నాడు. and refusing comfort reflected his deep humility before God. అంటే ఆ గోనె పట్ట దేనికి సాదృశ్యమో తెలుసా? తన యొక్క కోరికలు చంపుకొని, సుఖాన్ని చంపుకొని దేవుని ఎదురు తగ్గించుకొని ప్రార్థన చేయడం మనం చూస్తూ ఉన్నాం. When we fast and pray, మనం కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు we should remove every desires. ప్రతి కోరికలు మనము ప్రక్కన పెట్టాలి. దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలి తెలుసా? ఆయన సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. In the times of crisis, fasting allows us to focus entirely on God. ఒకవేళ నీకు సమస్యలు ఉన్నాయా, ఆ సమస్యల మధ్యలో దేవుని మీద నీవు ఏకాగ్రత నిలపాలంటే ఖచ్చితంగా ఉపవాస ప్రార్థన చేయాలి. Focus entirely on God. దేవుని మీద పూర్తిగా మన ఏకాగ్రత నిలపాలి. Lay your burdens upon him. మన యొక్క భారములను ఆయన మీద వేయాలి. Petitions at his feet. ఆయన యొక్క పాదముల క్రింద, ఆ పాదముల దగ్గర మన యొక్క విన్నపములన్నిటిని కూడా మరి ఉంచాలి. It is an act of surrender, acknowledging our dependence on him. అంటే దేవుని మీద ఆధారపడుతున్నాను అని దేవునికి మనము చెప్పడం. అయ్యా మీ మీద ఆధారపడుతున్నాను. David did not depend on the people. ప్రజల మీద ఆధారపడలేదు దావీదు. He depended on God. దేవుని మీద ఆధారపడ్డాడు. The purpose of David's fasting prayer. దావీదు యొక్క ఉపవాస ప్రార్థనకు గల ఉద్దేశాన్ని మనం చూడగలం. He has the heart of intercession. విజ్ఞాపన చేసే హృదయాన్ని కలిగి ఉన్నాడు. When the problems are coming your way, are you doing fasting and praying? ఒకవేళ నీ జీవితంలో అనేకమైన సమస్యలు నీకు ఎదురుగా వస్తున్నప్పుడు నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా? నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయగలుగుతున్నావా? ఇఫ్ యు ఆర్ డూయింగ్ దట్, well and good. ఒకవేళ మనం చేయగలిగితే అది చాలా మంచిది. బట్ ఇఫ్ యు ఆర్ నాట్ డూయింగ్ దట్, ఒకవేళ నువ్వు చేయలేకపోతే, టేక్ ఏ డెసిషన్ నౌ. ఒక చక్కటి తీర్మానాన్ని తీసుకుందాం. We should have the purpose before fasting and praying. ఉపవాసం ఉండి ప్రార్థన చేయకముందు ఒక ఉద్దేశాన్ని కలిగి మనం ముందుకు వెళ్ళాలని మరొకసారి we are learning a beautiful lesson from David's fasting prayer. దావీదు యొక్క ఉపవాస ప్రార్థన ద్వారా మనం దేవుని యొక్క పాఠాలను మనం నేర్చుకుంటూ ఉన్నాం. The second thing is the pain of unanswered prayer. జవాబు పొందని ప్రార్థనకు గల పెయిన్, లేకపోతే నొప్పి, బాధ. Verse number 18 says, 18వ వచనం, 7వ దినమున బిడ్డ చావగా. On the 7th day the child died. 7వ దినాన్ని ఆ బిడ్డ చావగా అని మనం చూస్తున్నాం. Despite David's fasting and prayer, the child dies. దావీదు ఉపవాసముని ప్రార్థన చేశాడు కానీ ఆ బిడ్డ చనిపోయాడు. దావీదు ఉపవాసముని ప్రార్థన చేశాడు కానీ ఆ బిడ్డ చనిపోయాడు. బిడ్డ చనిపోయాడు. This moment teaches us, ఈ యొక్క విషయం మనకి ఏం బోధిస్తుంది తెలుసా? God's sovereignty in answered prayers and unanswered prayers. జవాబు పొందిన ప్రార్థనలకు, జవాబు పొందని ప్రార్థనలకు రెండిటి మీద సర్వ అధికారము దేవునిది మాత్రమే. God has the ultimate authority over your life. మన యొక్క జీవితాల మీద దేవునికి పూర్తి అధికారం ఉన్నది. దట్స్ వాట్ డేవిడ్ బిలీవ్డ్. అది దావీదు నమ్మి ఉన్నాడు. Well, God hears our prayers, His will prevails. దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు కానీ
మన ప్రార్థనకు జవాబిస్తాడు, కానీ దేవుని యొక్క చిత్తం మాత్రమే గెలుస్తుంది. దేవుని చిత్తము గెలుస్తూ ఉంది. Then some people says that what is the use of praying? దేవుని చిత్తం గెలిచినప్పుడు మనం ఎందుకు ప్రార్థన చేయాలి? That's why Apostle John says your prayers should be mingled with God's will. అందుకే అపోస్తలుడు యోహాను అంటాడు, మన యొక్క ప్రార్థనలంట దేవుని చిత్తముతో అనుసంధానం అవ్వాలి. We should combine our prayer with God's will. దేవుని చిత్తముతో ఏకీభవించి ప్రార్థన చేయాలి. God's sovereignty we can see in David's life. దావీదు యొక్క జీవితంపై దేవుని యొక్క అధికారం మనం చూస్తూ ఉన్నాం. Faith, disappointment we can see in David's life. దావీదు యొక్క జీవితంలో ఒక విశ్వాసము ఓటమి కనబడుతూ ఉన్నది. David's faith did not waver even when his request was not granted. అసలు దావీదు తన యొక్క అవసరత ఏంటంటే ఆ బిడ్డ బాగుపడాలని చేస్తున్న ప్రార్థన ఏమైందంటే విఫలమైపోయింది. బట్ అతని యొక్క విశ్వాసం చెదిరిపోలే. The event reminds us that while forgiveness is available, sin often carries lasting consequences. ఈ విషయం మనకి ఏం బోధిస్తుందో తెలుసా? చాలా మంది పాపం చేసి క్షమించమని అడుగుతారు. క్షమాపణ ఉంటుంది, కానీ ఆ పాపానికి ఖచ్చితంగా కన్సిక్వెన్సెస్ అంటే ఫలితాలు ఖచ్చితంగా అనుభవించాల్సి వస్తుంది. మై డియర్ పీపుల్ ఆఫ్ గాడ్, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, when you are doing sin, be careful. నువ్వు పాపము చేసడానికి వెళ్తున్నప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. బికాస్ దేర్ విల్ బి కన్సిక్వెన్సెస్ ఆఫ్ యువర్ సిన్. నీ పాపానికి ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. దేర్ విల్ బి ఫర్గివ్నెస్, అక్కడ క్షమాపణ ఉంటుంది, బట్ దేర్ విల్ బి కన్సిక్వెన్సెస్, కానీ ఖచ్చితంగా ఫలితాలు. Unanswered prayers are difficult, but they call us to trust in God's perfect wisdom. జవాబు పొందని ప్రార్థనలు చాలా కష్టతరంగా ఉంటాయి. మళ్ళా ప్రార్థించాలనిపించదు, కానీ ఒకటి మనం చేయొచ్చు, దేవుని యొక్క పరిపూర్ణమైన జ్ఞానంపై మన యొక్క నమ్మికను ఉంచవచ్చు. Fasting helps align with our hearts with His will, even when it differs from our desires. ఉపవాస ప్రార్థన అనేది దేవుని యొక్క చిత్తానికి అనుగుణంగా మన జీవితాన్ని గడపడానికి సహాయపడుతుంది. That's the reason David fasted and prayed. అందుకే దావీదు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. Are we fasting and praying like that? మనం కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నామా? We can see David's response to God's decision. దేవుని యొక్క తీర్మానానికి దావీదు యొక్క జవాబు మనం చూడొచ్చు ఇక్కడ. Verse number 20 says, 20 వచనం మనం చదువుకుందామా? Then David got up from the ground after he had washed, put on lotions and changed his clothes. He went into the house of the Lord and worshipped. 20 వచనం. అప్పుడు దావీదు నేల నుండి లేచి స్నానము చేసి తైలము పూసుకొని వేరు వస్త్రములు ధరించి యెహోవా మందిరంలో ప్రవేశించి మొక్కి తన ఇంటికి తిరిగి వచ్చి భోజనం తెమ్మనగా వారు వడ్డించిరి. అప్పుడు అతడు భోజనము చేశాడు. We can see here David's response. దావీదు యొక్క జవాబు మనం చూడవచ్చు. దావీదు చేసిన పని మనం చూడవచ్చు ఇక్కడ. David's response is remarkable. దావీదు చేసిన పని చాలా అద్భుతమైన పని అండి. He did not show his anger upon God. దేవుని మీద కోపము చూపించలేదు. Many people, when they did not get the answer for their prayers, they will show the angry upon God. చాలా మంది ఏం చేస్తారు తెలుసా? వారు ప్రార్థన చేస్తారు, ప్రార్థనకు జవాబు రాకపోతే వారు దేవుని మీద కోపము చూపిస్తారు, దేవుని మీద అలుగుతారు. They don't want to go to the churches. వారు సంఘానికి వెళ్ళడానికి ఇష్టపడరు. But here we can see David entered the house of God. దేవుని మందిరంలో ప్రవేశించాడు. He went into the house of the Lord and worshipped. మందిరంలో ప్రవేశించడమే కాదు, he worshipped the Lord. ప్రభువుని ఆరాధన చేసి ఉన్నాడు. బ్రోకి అనే మాట మనం చూస్తూ ఉన్నాం.
He worshipped the Lord. Many people, maybe some people, they will go to the churches but they don't want to worship because of the unanswered prayers. చాలా మంది వారు దేవుని మందిరానికి వెళ్తారు కానీ వర్షిప్ చేయరు, ఆరాధన చేయరు. ఎందుకంటే జవాబు పొందని ప్రార్థనలు. But here David entered the house of God. దేవుని మందిరానికి వెళ్ళాడు. He worshipped the Lord. దేవుని ఆరాధన చేశాడు. Instead of turning away in bitterness, ఆ యొక్క బాధలో, అసలే బాధలో మరింత బాధ వచ్చింది ఆ ప్రార్థనకి జవాబు రాకపోతే, ఇటువంటి ప్రార్థనలో ఇంకా వెనక్కి వెళ్ళే బదులు దేవుని వైపు తిరగాలి మనము. Instead of turning away in bitterness, David went to the Lord and worshipped him. దేవుని దగ్గరికి వెళ్ళాడండి దావీదు. దేవుని ఆరాధన చేశాడండి దావీదు. Are you doing like that? నువ్వు అలా చేయగలుగుతున్నావా? Instead of turning away from the Lord, ప్రభువుని దూరంగా వెళ్ళే బదులు you should come closer to God. దేవుని దగ్గరకు మరింతగా రావాలి. That's what God desires. అదేనండి దేవుని యొక్క ఆశ. David went to the house of the Lord. దేవుని యొక్క మందిరంలోకి వెళ్ళాడు దావీదు. He accepted God's will. The second thing is he accepted God's will. దేవుని యొక్క చిత్తాన్ని అంగీకరించాడు. When you enter the house of God, when you worship the Lord, in spite of your problems, in spite of your sufferings, in spite of the unanswered prayers, that means you are accepting God's will. ఎటువంటి జవాబు పొందని ప్రార్థనలైనా, ఎటువంటి సమస్యలైనా, ఎటువంటి ఇబ్బందులైనా, నీవు గనక దేవుని మందిరానికి వెళ్ళి ఆయన ఆరాధన చేయగలిగితే నీవు దేవుని చిత్తాన్ని అంగీకరిస్తూ ఉన్నావు. David moved forward. దావీదు ముందుకు వెళ్ళిపోయాడు. Recognizing that God's plan was greater than his own. అనుకున్నాడు దావీదు, ఇదిగో నా యొక్క ఆలోచన కన్నా దేవుని ఆలోచన గొప్పది. That's what David did. దావీదు అదే చేశాడు. నా ఆలోచన కన్నా దేవుని యొక్క ఆలోచన స్థిరమైనది. So I'm accepting God's will. అన్నాడు, ఇదిగో దేవుని చిత్తాన్ని అంగీకరిస్తాను. Not only that, he encouraged others. అది మాత్రమే కాదండి, తనతో పాటు ఉన్న వారందరినీ కూడా ప్రోత్సహించడం ప్రారంభించాడు. Maybe the servant saw David fasted 7 days and prayed for the sick child. ఆ బాగోలేని బాబు కోసం 7 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థించడం చూసిన సేవకులు ఉన్నారు అక్కడ. He encouraged them all. వారందరినీ కూడా ప్రోత్సాహపరుస్తూ ఉన్నాడు. Maybe they ask, see David, see king, your prayers are not answered. వారంటున్నారు, అయ్యా రాజు గారు మీ ప్రార్థనకి జవాబు రాలేదేంటి? David says, it's not God's will. అది దేవుని చిత్తం కాదేమో అన్నాడు. Maybe it's not God's will to raise him up. ఆ బిడ్డను బ్రతికించడం అనేది దేవుని చిత్తం కాదేమో. Are we accepting like that? మనము కూడా దేవుని చిత్తాన్ని మనము అంగీకరించగలుగుతున్నామా? By returning to his responsibilities, David set an example of trusting God even in grief. వారందరికి ఎదురుగా అతను దేవుని మీద తన యొక్క దృష్టిని పెట్టి ఉన్నాడు దావీదు. He encouraged others. అనేక మందిని ప్రోత్సాహపరుస్తున్నాడు. True faith is revealed how we respond when God says no. కొన్నిసార్లు మన ప్రార్థనకి దేవుడు నో అంటాడు, కాదు అంటాడు, లేదు అంటాడు. అప్పుడు ఏ విధంగా మన యొక్క విశ్వాసం ఉంటూ ఉన్నది? Are we worshipping in the face of loss? Reflects a heart that trusts God's goodness and sovereignty. దేవుని యొక్క మంచితనము, దేవుని యొక్క అధికారాన్ని మనం నమ్ముతూ ఆయన యొక్క పరిపూర్ణమైన చిత్తానికి అప్పగించుకోవాలి. This is what David did. ఇదేనండి దావీదు చేసిన పని. A heart after God. దేవుని హృదయానుసారైన మనుషుడు. He fasted and prayed. ఉపవాసపడి ప్రార్థన చేశాడు. God did not leave David. దేవుడు దావీదుని అలా వదిలేదా? He blessed with another child. ఆయన మరలా మరొక కుమారుడిని అనుగ్రహించినాడు. His name is Jedidiah. ఆ బాబు పేరు Jedidiah, which means he is beloved to the Lord. ప్రభువునకు ఇష్టుడు, యెహోవాకు ప్రియుడు. Shall we close our eyes? మనందరం కూడా కళ్ళు మూసుకుందామా? Shall we ask the Lord? ప్రభువుని అడుగుదామా? Sometimes your prayers are unanswered. కొన్నిసార్లు నీ ప్రార్థనలకి జవాబు రాదు. Maybe you are praying for a girl.
girl child, but God gave you a baby boy. కొన్నిసార్లు నువ్వు ఒక పాప గురించి ప్రార్థన చేసావు, కానీ దేవుడు ఆ పాపని కూడా ఒక బాబునిచ్చాడు. హౌ యు రెస్పాండ్ టు ద లార్డ్? ఏ విధంగా దేవునికి నీవు రెస్పాండ్ అవుతావు, దేవునికి నీవు తీర్మానం తీసుకుంటావు. లెట్స్ ఆల్ క్లోజ్ అవర్ ఐస్ అండ్ లెట్ us pray. మనందరం కూడా కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. లెట్స్ ఆస్క్ ద లార్డ్, లార్డ్ హెల్ప్ us. హెల్ప్ us in our difficulties. ప్రభువా మాకు సహాయం చేయండి, మా కష్టంలో సహాయం చేయండి. We want to trust you. ప్రభు మిమ్మల్ని మేము నమ్మాలని ఆశపడుతున్నా. We want to trust your will. మీ యొక్క చిత్తాన్ని మేము నమ్మాలని ఆశపడుతున్నా. We want to accept your will. మీ చిత్తాన్ని అంగీకరించాలని ఆశపడుతున్నా. We want to accept you, Lord. Hallelujah. ప్రభు నిన్ను అంగీకరిస్తున్నా, నువ్వు చేసే పనిని అంగీకరిస్తున్నా. ప్రభు చెప్తామా? Hallelujah. Glory, glory, glory. We have to surrender our lives to the God's will. దేవుని యొక్క చిత్తానికి మనలను మనం అప్పగించుకోవాలి, మన జీవితాలను అప్పగించుకోవాలి. Shall we pray? ప్రార్థన చేద్దాం. Father, we come to your presence. ప్రభువా మీ పాసనకు వస్తున్నా. Thank you for speaking to us from the person who is a heart after God. దేవుని యొక్క హృదయానుసరైన ఒక మనుషుని గురించి we learned so many lessons from his fasting prayer. అతని యొక్క ఉపవాస ప్రార్థన యొక్క పాఠాలు, అనేక విషయాలు మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రం. How he responded in the time of grief. చాలా బాధగా ఉన్న టైంలో ఏ విధంగా అతను మరి జవాబు ఇచ్చాడో మేము చూస్తున్నాము. Sometimes we also having so many troubles. చాలాసార్లు మేము కూడా అనేకమైన శ్రమలు, అనేకమైన సమస్యలు. How we are responding, you are searching. ప్రభువా మేము ఏ విధంగా ఉంటున్నామో నీవు వెలుగుతున్నావు ప్రభువా. Lord, you are looking upon us. ప్రభువా మమ్మల్ని చూస్తున్న దేవుడు ప్రభువా. Help us to accept your will. మీ చిత్తాన్ని అంగీకరించడానికి సహాయం దయచేయండి. Help us to accept your will. ప్రభువా నీ చిత్తానికి మేము అప్పగించుకోవడానికి సహాయం దయచేయండి. Help us to know that we have the consequences of our sins. మా పాపములకు ఫలితం ఉంటుంది. అందుకే oh Lord, help us to be careful when we are doing sin. పాపము చేసే ముందు ఒక్కసారి జాగ్రత్తగా నాకు నేర్పించండి ప్రభువా. Help us not to touch, not to go into the sinful life. పాప జీవితానికి వెళ్ళకుండా మాకు సహాయం దయచేయండి. That's why you have given the Holy Spirit. అందుకొరకే ప్రభువా మీరు పరిశుద్ధాత్మను మాకు ఇచ్చారు. Thank you for the Holy Spirit. పరిశుద్ధాత్మను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. Thank you for speaking to us. మాతో మాట్లాడేందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. In Jesus Christ's name we pray. యేసు క్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి యొక్క ప్రేమయు, కుమారుడు యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క దీవెన, అన్యోన్య సహవాసం మనందరికీ ఇప్పుడును ఎల్లప్పుడూ సదా తోడేండి కాచి కాపాడును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు.